హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డిఎస్సికి సంబంధించి మనం న్యూస్ కనుక చూసుకుంటే డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థికులు అనేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్ రాసిన డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు మరియు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కనుక చూసుకుంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ అనేవాళ్ళు పీజీ చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. 90% క్యాండిడేట్స్ వచ్చేసి పీజీ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళు. ఇందులో ఎంఏ, ఎంఎస్సి, బీటెక్ ఇలా టోటల్గా ఉన్నారు. ఎంఏ కనుక చూసుకుంటే 1 lakh అబోవ్ ఉన్నారు. ఎంఎస్సి కూడా సేమ్ దగ్గర 1.9 ఉన్నారు. బీటెక్ కూడా 7,300 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో టోటల్గా పీజీ పూర్తి చేసిన వాళ్ళు దగ్గర 3 lakhs మెంబర్స్ ఉన్నారు. దీన్ని బట్టి మన ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్లో క్వాలిటీ అనేది పెరిగే అవకాశం ఉందనేసి మనం చెప్పవచ్చు. టోటల్గా వచ్చేసి డిఎస్సికి 3,36,000 అప్లికేషన్స్ అనేవి వస్తే అందులో 3,01,000 వచ్చేసి పీజీ కంప్లీట్ చేసిన అభ్యర్థుల నుంచే అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఇందులో ఎంఏ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దగ్గర 1,61,000 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో మనకు లాస్ట్ చూసుకుంటే 2018లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటికీ 7 years దాదాపు గ్యాప్ ఉంది కాబట్టి క్యాండిడేట్స్ అనేవాళ్ళు బాగా పెరిగారు. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది కూడా పెరిగిందనమాట. బీటెక్ చేసిన వాళ్ళు కూడా బీఈడి చదివి మరీ డిఎస్సి రాసినారంటే ఇంకా కాంపిటీషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎక్కువగానే ఉంది. మనం కనుక చూసుకుంటే డిఎస్సి హెచ్జిటికి వచ్చేసి ఇంటర్ ప్లస్ డిఎడ్ క్వాలిఫికేషన్, ఎస్ఏకి వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి. ఇందులో 273 పోస్టులకు వచ్చేసి సిటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 52 ఉన్నాయి. వీటికి మాత్రమే పీజీ అవసరం. అయినా కూడా హెచ్జిటికి మరియు ఎస్ఏకి ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్స్లలో చాలా క్యాండిడేట్స్ పీజీ క్వాలిఫై అయి ఉన్నారు. సో టోటల్గా 10% మాత్రమే ఇంటర్ ప్లస్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు అనేసి మనం ఈ ఆర్టికల్లో చూసుకోవచ్చు. ఒక్కో పోస్ట్కి కనుక మన కాంపిటీషన్ ఎలా ఉంది అని మాత్రం చూసుకుంటే 1:35 మెంబర్స్ ఉన్నారు. టోటల్ డిఎస్సికి సంబంధించి 3,36,000 అప్లికేషన్స్ వస్తే అందులో మెన్స్ దగ్గర 1,30,000 ఉన్నారు. అలాగే ఉమెన్ వచ్చేసి 2 lakhs ఉన్నారనమాట. సో ఏజ్ లిమిట్ కూడా పెంచడం ద్వారా పోటీ అనేది ఇంకా గట్టిగానే ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా ఫిల్టర్ చేస్తే మనకు మెరిట్ లిస్ట్ రావడానికి అండ్ ఫైనల్ లిస్ట్ రావడానికి రెండు ఒకటే. ఫైనల్ అండ్ మెరిట్ లిస్ట్ రెండు రావడానికి ఇంకా 10 to 15 days అనేది టైం అనేది అయితే పట్టవచ్చు. సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి న్యూస్. థ్యాంక్ యూ గైస్.